హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో ఆలూ బజ్జీని చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నానండి. ఒకే పిండితో 2 రకాల స్నాక్ ఐటమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నది ఇప్పుడు చూద్దామండి. దానికంటే ముందు నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ నేను 2 పెద్ద సైజు బంగాళదుంపలను తీసుకున్నానండి. పీల్ అంతా తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా మనం ఈ విధంగా పొటాటో చిప్స్ లాగా కట్ చేసుకుని మనం నీట్గా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ వాష్ చేసి ఇవి వాటర్లోనే ఉంచుదామండి, ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బజ్జీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. 1 కప్పు వరకు శనగపిండి, అంటే అది వెయిట్లో వచ్చేసి ఒక 150 గ్రామ్స్ ఉంటుందండి. 1 స్పూన్ బియ్యం పిండి, 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం, కొద్దిగా జీలకర్ర, పించ్ ఆఫ్ వంట సోడా. పసుపు అనేది కలర్ కోసం యాడ్ చేశానండి, కాబట్టి పసుపు ఆప్షనల్ అండి. అల్లం వేయడం వల్ల బజ్జీకి మంచి టేస్ట్ వస్తుందండి. అంతా ఒకసారి మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ కలుపుతుంటూ మీరు మిక్స్ చేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు పిండిని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పలుచగా అయితే మనకి బజ్జీలు సరిగా రావు. వాటర్ని తీసేసి పొటాటో చిప్స్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి మందపాటి ప్యాన్ పెట్టుకుని మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బజ్జీలని ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ యాడ్ చేసి ఈ బజ్జీలు మనం ప్లేట్లో యాడ్ చేసుకుందాం. చూడండి, బంగాళదుంపని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని మనం పిండిలో యాడ్ చేసుకుని పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఒకే పిండితో 2 రకాల స్నాక్ ఐటమ్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మన ఇంట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఆలూ బజ్జీని మనం టమాటా కెచప్తో ఈ విధంగా సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ప్రిపేర్ చేసిన ఈ ఆలూ బజ్జీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.